వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. జగన్ మళ్ళీ కార్యకర్తలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం లేదా ప్రభుత్వం పైన ఉసుగొల్పేటువంటి యత్నానికి పాల్పడుతున్నారు. సో 2 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇంకొక 1.5 సంవత్సరం కళ్ళు మూసుకుంటే పాదయాత్ర మొదలు పెడతాను అనేటువంటిది జగన్ గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నాడు. 3 ఏళ్ళు పూర్తవ్వగానే పాదయాత్ర మొదలవుతుంది. ఇక పాదయాత్ర అయిన వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పి అలా ఇప్పటి నుంచే కార్యకర్తలు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విషయంలో వారిని ఇప్పటికే అన్ని పోటీ చేయకపోతే ఇన్ఛార్జీలకు టార్గెట్ పెట్టారు, పోటీ చేయాల్సిందే అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలను కూడా అదే బాటలో ఉసుగొలిపి ఎక్కడ జారిపోతారో, ఎక్కడ వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమకెందుకు ఈ తలకాయ నొప్పులు అనేటువంటి ప్రక్రియలో చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. కానీ అలా వారిని వదిలేస్తే మొత్తం ఎక్కడ దూరం అవుతారో అనేటువంటి భయం పట్టుకుందేమో. కానీ ఇవాళ రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ జగన్ చెప్తున్నది ఏంటంటే, ఈసారి 2.0 జగన్ ఎంటే చూపిస్తామని చెప్పి. 2.0 జగన్ చూస్తారు మీరు, అసలు మొత్తం కూడా కార్యకర్తలకే ఈసారి ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి. సో గతంలో ఏం చేశారు? మీకు అధికారం ఇచ్చి మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ఏం చేశారు? అలానే కార్యకర్తలకు సంబంధించిన విషయంలో ఏం చేశారు? కార్యకర్తలు అంటే కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులకు చేశారు. ఎందుకంటే కొంతమందికి మీరు వాలంటీర్లు ఇచ్చారు, కొంతమంది నాయకులకి అనేక అవకాశాలు, మొత్తం లెక్కర్ దగ్గర నుంచి అలానే అనేక రకాల భూముల దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, కాలనీల దగ్గర నుంచి, చదువు చేయడం దగ్గర నుంచి అనేక వ్యవహారాల్లో మీరు చేసింది ఏంటి? ఇప్పుడు కొత్తగా చేయబోయేది ఏంటి? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల్ని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నారా? లేకపోతే నేను మిమ్మల్ని అసలు విస్మరించాను, మిమ్మల్ని అసలు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఈసారి 2.0 చూస్తారు అంటే మళ్ళీ ఇంకొకసారి మభ్యపెట్టేటువంటి మాటలు కావా? మీరు పదే పదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని చెప్తుంటారు, నమ్మి మీకు ఓట్లేస్తే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి 2 ఏళ్ల పాలన పైన ఆందోళన చేస్తున్నారు. మరి అప్పట్లో మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేశారు? మీరు వారిని నమ్మినటువంటి వారిని వదిలేశారని ఒప్పుకుంటున్నారా? లేకపోతే మీరు వెన్నుపోటు పొడిచారని వాళ్ళకి చెప్తున్నారా? మరి అదన్నా చెప్పాలి స్పష్టంగా. సో అదే చెప్పకుండా ఇంకొక 1.5 year ఆగితే చాలు, మనం పాదయాత్ర చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పి వారిని ఇంకా కూడా అలా భ్రమల్లో ఉంచేటువంటి ప్రయత్నాలకి పాల్పడుతున్నారా? సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా కూటమి అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి? పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో పరిస్థితి ఏంటి? పారిశ్రామిక పరంగా ప్రగతికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు విషయం ఏంటి? అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాల పురోగతి ఏంటి? పోలవరం ఏ రకంగా పనులు ఏమైనా జరిగాయా లేదా? ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎందుకు మీకు అవకాశం ఇస్తారని మీరు భ్రమల్లో ఉన్నారు? ఎందుకు అవకాశం ఇవ్వాలనేటువంటి అంశం మీకు ఎప్పటికీ గుర్తుకు రావట్లేదా? సో ప్రస్తుతం కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో, నాయకులకు సంబంధించిన విషయంలో ఇదంతా కూడా చూస్తే కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ మాట్లాడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా కార్యకర్తలకు కూడా వస్తుంది. ఎందుకంటే సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు మెజారిటీ స్థానాలలో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కనీసం వార్డు మెంబర్కో లేకపోతే ఎంపీటీసీగానో సర్పంచ్కు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళుతుంటే కూడా వారిని ఎత్తుకున్న వెళ్ళిన పరిస్థితులు, చేతుల్లోంచి పేపర్లు లాగేసుకున్నటువంటి పరిస్థితులు, నాయకులు వెళితే వాళ్ళపైన దాడులు జరిగినటువంటి పరిణామాలు కూడా చూసాం. సో ఇప్పుడు ఈ రకంగా చేయడానికి కారణం కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. అలానే 2 ఏళ్ల పాలన పైన కూడా మాట్లాడుతున్నారు. పాలన పైన మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ప్రెస్ మీటే కాదు కదా, అసెంబ్లీ వేదికగా ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. డిఎస్సి పైన ఛాలెంజ్ చేశారు లోకేష్, దానిపైన ఏమైనా రియాక్ట్ అవుతాడేమో అనుకుంటే దాని ఊసి ఎక్కడ నాకైతే వినిపించలేదు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి
రంపచోడవరం సమావేశంలో సవాల్ చేశారు, మీకు 200 మీటర్ల దూరంలోనే మేము ఉంటాం కదా, మాట్లాడుకుందాం రండి, చర్చిద్దాం రండి కావాలంటే అని చెప్పి. సో దానికి ఎక్కడ రియాక్ట్ కావట్లేదు. నిన్న వాళ్ళు అనుచరుల చేత, మహిళా నేతల చేత లోకేష్ని తిట్టించారు. సరే ఓకే, ఈరోజు ఏమైనా మాట్లాడతారేమో, ఈరోజు ఏమైనా రియాక్ట్ అవుతారేమో అనుకుంటే దానికి సంబంధించి ఏమీ అక్కడ ఆ సవాల్ను స్వీకరించినట్లు, చర్చకు సిద్ధమైనట్లయితే మాత్రం కనిపించలేదు. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో, మామూలుగా చాలాసేపు మాట్లాడారు, అందులో 2.0 గురించి ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కానీ పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత